తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరూ. అధ్యక్ష, ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా 6 దశాబ్దాల ఆకాంక్ష, ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడదీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని 6 దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది. ఆ పోరాటాలలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించినాయి. ఉన్నత విద్యలు చదవాలని, తద్వారా తమ కుటుంబము ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది. కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు, పోరాటం కూడా చెయ్యాలి. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టినారు అధ్యక్ష. వారి స్ఫూర్తితో 6 దశాబ్దాలు, తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ 1996 తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు, రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము, సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతూనే చూపించింది అధ్యక్ష. కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే, చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిధలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు, వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకు వచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చాలా అవాంతరాలు, ఒడిదుడుకులు ఎదురైనా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా పార్టీ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమేం కోల్పోయినరో ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఈ డిసెంబర్ 9కి ఒక గొప్ప అంశము ఉన్నది కాబట్టి రాజకీయాలను మిగతా 364 రోజులు మాట్లాడుకోవచ్చు, ఈరోజు రాజకీయాలను ప్రస్తావించవలసిన అవసరం లేదన్న ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా
రకరకాల సంస్థలు రాజకీయ పార్టీలు వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా మరి కొంత కార్యాచరణ చేపట్టిండ్రు. ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కానీ టీజీ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. ప్రజలెన్నుకొని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది